మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. కార్తీక్ ఖైదీ విడుదలై 7 ఏళ్లు అయిపోయింది. సినిమా ముందు దానిపై ఎవరికి పెద్దగా అంచనాలు కూడా కనిపించలేదు. కానీ ఒక్కసారిగా ప్రభంజనం సృష్టించింది ఖైదీ. ఖైదీ 2 మరుసటి ఏడాదే మొదలు కావాలి. కానీ రకరకాల కారణాల వల్ల ఆగుతూ వచ్చింది. ఆ తర్వాత లోకేష్ తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే. పెద్ద పెద్ద స్టార్లంతా తనతో పని చేయడానికి ఉత్సాహం చూపించారు. అలా ఖైదీ 2 వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు కూలీ రూపంలో మరో మాస్ యాక్షన్ ఫీస్ట్ ని వదలబోతున్నాడు లోకేష్. రేపే కూలీ రిలీజ్ అవ్వబోతుంది. ఆ వెంటనే ఖైదీ 2 ని మొదలు పెట్టేస్తారు. ఖైదీ 2 కి సంబంధించిన స్క్రిప్ట్ ఎప్పుడో పూర్తయిపోయింది. ఇది సీక్వెల్ కాదు, ప్రీక్వెల్. ఢిల్లీ కార్తీ అనే పాత్ర జైలు నుంచి విడుదలైన రోజు ఏం జరిగిందన్నదే ఖైదీ కథ. అసలు జైలుకి ఎందుకు వెళ్ళాడు అనే పాయింట్ తో ఖైదీ 2 మొదలు కాబోతుంది. ఖైదీలో కార్తీ ఒక్కడే స్టార్. అయితే ఈసారి మాత్రం చాలా మంది స్టార్లు ఈ సినిమాలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఖైదీ తర్వాత లోకేష్ తీసిన ప్రతి సినిమాలోనూ లెక్కకు మించిన స్టార్లు దర్శనమిస్తున్నారు. విక్రమ్, లియో, ఇప్పుడు కూలీ సినిమాల్ని స్టార్లతో నింపేశాడు. ఖైదీ 2 లో కూడా ఇదే టెంప్లెట్ తో తీయబోతున్నాడని తెలుస్తోంది. విక్రమ్ కూలీలో కనిపించిన పాత్రలు కూడా ఖైదీలో దర్శనమివ్వబోతున్నాయట. ఎల్కే యూనివర్స్ లో ఉండే ముఖ్యమైన పాత్రలన్నీ ఒకేసారి తెరపైకి వస్తే ఆ కిక్కే వేరు కదా. ప్రస్తుతం అలాంటి ప్రయత్నాలే జరగబోతున్నాయని తెలుస్తుంది. ఈ సినిమాలో కథానాయక పాత్ర దాదాపుగా ఫిక్స్ అయిందని సమాచారం. ఈసారి ఆ ఛాన్స్ సమంతకు దక్కపోతుందని చెన్నై వర్గాలు చెబుతున్నాయి. ఓ భారీ ప్రాజెక్ట్ సమంతకు చిక్కి చాలా కాలమైంది. ఖైదీ 2 తో తనకు అలాంటి అవకాశమే దక్కిందనుకోవాలి.